Okay, well, hello everyone, welcome back, welcome to your channel CV Kadda. ఇవాళ మన సెషన్లో కరెంట్ అఫైర్స్ అన్నటువంటివి ఎంత ఇంపార్టెంట్ వాటి గురించి ఇవాళ స్పెషల్గా మనం డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ అసలు ఎందుకు ఇంపార్టెంట్, అదేవిధంగా మన ఎగ్జామినేషన్స్లో మనం రకరకాల ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు అందరు కూడా. అవి బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, నేషనల్ లెవెల్లో. అదేవిధంగా నేషనల్ లెవెల్లో మనకి వివిధ రకాల ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎస్ఎస్సి, సిజిఎల్ అని, సిహెచ్ఎస్ఎల్ అని, రైల్వేస్ అని, యూపీఎస్సీ అని. స్టేట్ లెవెల్లో అయితే ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఇట్లా ఎస్ఐ కానిస్టేబుల్, ఇట్లా రకరకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా చాలామంది. వీటన్నిటికీ కూడా కరెంట్ అఫైర్స్ అన్నది ఎంత మేజర్ రోల్ని ప్లే చేస్తుంది, అసలు కరెంట్ అఫైర్స్ ఎట్లా చదవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ చదవాలి, అసలు కరెంట్ అఫైర్స్ ఎంత మేరకు ఇంపార్టెంట్, లేదా చదివినటువంటి కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా, వీటన్నిటి గురించి ఇవాటి సెషన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో కరెంట్ అఫైర్స్ అనగానే మనకి ఇమీడియట్గా ఒకటి స్ట్రైక్ అవ్వాలి. దట్ ఈస్ నథింగ్ బట్ చాలామంది జనరల్ అవేర్నెస్ అన్న, కరెంట్ అఫైర్స్ అన్న, అదేవిధంగా జనరల్ స్టడీస్ అన్న, జీకే అన్న, మొత్తం కరెంట్ అఫైర్స్ అన్న అనుకుంటారు. నో, దట్స్ నాట్ ద థింగ్. కరెంట్ అఫైర్స్కి, జనరల్ అవేర్నెస్కి, జీకేకి ఉన్నటువంటి తేడా ఏంటి? జనరల్ స్టడీస్ అని అంటే మీ అందరూ తెలుసు, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఇలా స్టాటిక్ సబ్జెక్ట్స్ అన్ని కలిపి మనం జనరల్ స్టడీస్ అని చెప్పేసి చెప్తాం. వేర్ యాజ్ జనరల్ అవేర్నెస్ అనగానే జనరల్ అవేర్నెస్లో ఇవన్నీ వస్తాయి. జీకే, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా జనరల్ అవేర్నెస్ కేటగిరీలోకి వస్తాయి. కరెంట్ అఫైర్స్ కమ్ స్టాటిక్ జీకే అన్నది ఏంటి? జనరల్ నాలెడ్జ్. అది జీకే అన్నటువంటిది ఎప్పుడు కూడా మనకి స్టాటిక్గా ఉంటుంది. అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం అవ్వచ్చు, కొన్ని డెకేడ్స్ క్రితం అవ్వచ్చు, లాస్ట్ ఇయర్ అవ్వచ్చు, ఆ ముందు ఇయర్ అవ్వచ్చు, అలాంటివన్నీ కూడా స్టాటిక్ జీకే కిందకి వస్తూ ఉంటాయి. లేదా పర్సనాలిటీస్లో సూపర్లేటివ్ డిగ్రీస్ వాడతాం. ఫస్ట్ ఎవరు, బెస్ట్ ఎవరు, లాస్ట్ ఎవరు, షార్టెస్ట్ ఎవరు, లాంగెస్ట్ ఎవరు, ఇలా మనం రకరకాలుగా వాడతాం. అది స్టాటిక్ జీకేలో ఇంపార్టెంట్. అది స్టాటిక్ జీకే అని అంటే. వేరస్ కరెంట్ అఫైర్స్ అన్నటువంటిది ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుంది అని అంటే డైనామిక్ ఇన్ నేచర్. కరెంట్ అఫైర్స్ ఈజ్ డైనామిక్ ఇన్ నేచర్. డైనామిక్ అని అంటే మారుతూ ఉంటుంది, డే బై డే మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ లైక్ మనకి గోల్డ్ రేట్స్ అనేది ఈ రోజు ఒక రేట్ ఉంటుంది, రేపు ఇంకొక రేట్ ఉంటుంది. అట్లా కరెంట్ అఫైర్స్ అన్నవి కూడా డే బై డే డైలీ బేసిస్లో మారుతూ ఉంటాయి, మంత్లీ బేసిస్లో మారుతూ ఉంటాయి, వీక్లీ బేసిస్లో మారుతూ ఉంటాయి, అదేవిధంగా ఇయర్లీ బేసిస్లో కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట. డిపెండ్స్ ఆన్ ద థింగ్ విచ్ యు ఆర్ డీలింగ్ విత్. దీంట్లో రకాలు ఉంటాయి. అంటే మనం ఇప్పుడు సెగ్రిగేట్ చేసుకోవచ్చు కరెంట్ అఫైర్స్లో కూడా. వాటిని ఎట్లా సెగ్రిగేట్ చేయొచ్చు అంటే ఇప్పుడు పర్సన్స్ ఇన్ న్యూస్ అని, సైన్స్ అండ్ టెక్నాలజీ అని, స్పోర్ట్స్ అని, ఎకానమీ రిలేటెడ్, బ్యాంకింగ్ రిలేటెడ్, ఇంటర్నేషనల్, నేషనల్, సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్, ఇంపార్టెంట్ డేస్, డెత్స్, అదేవిధంగా మిస్లేనియస్లో ఇంకా మిగతావన్నీ కూడా వస్తాయి. అట్లా కరెంట్ అఫైర్స్ని కూడా మళ్ళీ దాంట్లో కేటగిరీస్గా సెగ్రిగేట్ చేసి మనం చదువుకుంటూ ఉండాలి. మరి దీంట్లో ఏది ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని అంటే, ఈ ఎగ్జామ్లో దీని నుంచి అడుగుతారు, ఈ ఎగ్జామ్లో ఈ టాపిక్ నుంచి ఎక్కువ అడుగుతారు, అలా ఏమి ఉండవండి. ప్రతి ఎగ్జామ్లో కూడా బీట్ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్, నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్, వాట్ ఎవర్ ద ఎగ్జామినేషన్ ఇట్ మైట్ బి, కరెంట్ అఫైర్స్ అంటే ఓవరాల్గా ఏదైనా అడగొచ్చు ఎక్సెప్ట్ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ తప్ప. మిగతా కరెంట్ అఫైర్స్ అంటేనే ఆల్ అక్రాస్ ఇండియా, అదేవిధంగా ఇంటర్నేషనల్ కూడా మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది. అది డైనామిక్ ఇన్ నేచర్, మారుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి కరెంట్ అఫైర్స్ అని అంటే. అయితే కరెంట్ అఫైర్స్ ఎందుకు చదువుకోవాలి? ఇది $1 million క్వశ్చన్. కరెంట్ అఫైర్స్ ఎందుకు చదువుకోవాలి అని అంటే మనం ఎగ్జామినేషన్లో క్లియర్ చేయాలి కాబట్టి ఎగ్జామినేషన్లో అది కూడా ఒక పార్ట్. కాబట్టి మనం కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. ఇది వన్ థింగ్. ఇంకొకటి ఏంటి అని అంటే ఎగ్జామినేషన్ కాకుండా మనకి జనరల్ నాలెడ్జ్ లాగా కూడా కరెంట్ అఫైర్స్ అన్నవి ఇంపార్టెంట్. ఈ రెండిట్లో మీకు ఏ పర్పస్ కావాలి కరెంట్ అఫైర్స్ అన్నది మీ చాయిస్. ఇట్ ఆల్ డిపెండ్స్. ఎగ్జామినేషన్ క్లియర్ అయ్యేంత వరకు మనం కరెంట్ అఫైర్స్ చదువుకుంటే సరిపోతుంది అని కొంతమందికి ఉంటుంది, స్టూడెంట్స్ అయితే. అలా కాకుండా నాలెడ్జ్ బేసిస్, ఇప్పుడు మన పేరెంట్స్ కానీ, మన ఫాదర్స్ కానీ, గ్రాండ్ ఫాదర్స్ కానీ, వాళ్ళని చూసినట్లయితే వాళ్ళు రెగ్యులర్గా ఏదో ఒక న్యూస్ పేపర్ సహాయంతో, ఒక మ్యాగజైన్, ఒక సోషల్ మీడియా సైట్ కానీ, ఒక ఛానల్ని కానీ ఫాలో అవుతూ, ఆల్ ఇండియా రేడియో అని, దూరదర్శన్ అని, ఇట్లా రకరకాల సైట్స్ని ఫాలో అవుతూ వాళ్ళ జనరల్ నాలెడ్జ్ని పెంచుకుంటూ ఉంటారు, కరెంట్ అఫైర్స్ గురించి
తెలుసుకుంటూ అట్లా 2 వేస్లో మనకి కరెంట్ అఫైర్స్ అన్నటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ మనందరం మెజారిటీ స్టూడెంట్సే ఉన్నారు కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెంట్ అఫైర్స్ అన్నటువంటిది చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. ఎంత మేజర్ అండి అని అంటే దాని గురించి కూడా నేను చెప్తాను. వెయిటేజ్ కంపేర్ చేస్తే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది, దట్ ఈస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్. దీంట్లో గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్, అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ అని చెప్పేసి 2 నోటిఫికేషన్స్ రీసెంట్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి మనకి 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. ఆ నోటిఫికేషన్స్ రెండిట్లో కూడా మనకి జనరల్ అవేర్నెస్ అన్న టాపిక్ ఎన్ని మార్క్స్కి ఉందండి? దీని వెయిటేజ్ ఎక్కువ ఉంది. CBT 1లో 40 మార్క్స్ ఉంది. ఈ 40 మార్క్స్లో మనకి జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అదేవిధంగా జనరల్ స్టడీస్, ఇవన్నీ కూడా క్లబ్ అయి ఉంటాయి. అవుట్ ఆఫ్ 40 మార్క్స్ మనం యూ కెన్ ఎక్స్పెక్ట్ 10 to 15 క్వశ్చన్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ నుంచి 10 to 15 క్వశ్చన్స్ అన్నవి మీరు దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకొక $1 million క్వశ్చన్ రావచ్చు. అదేంటి అనంటే జీకే కరెంట్ అఫైర్స్ ఎంతవరకు ఇంటర్లింక్ మేడం? జీకే కరెంట్ అఫైర్స్ ఇంటర్లింక్ అని అంటే ఎస్, అఫ్ కోర్స్ జీకే కరెంట్ అఫైర్స్ మాత్రమే కాదు, జీకే కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జిఎస్ కూడా ఇంటర్లింక్ అయ్యే ఉంటుంది. ఎందుకు అనంటే ఒకప్పుడు ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా ఒక స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరు, గవర్నర్ ఎవరు ఇలా అడిగేవారు. కానీ ఇప్పుడు అలా క్వశ్చన్స్ అడగట్లేదు. ఆ స్టేట్ చీఫ్ మినిస్టర్ అడిగేసి ఇప్పుడు ఒక స్టేట్కి చీఫ్ మినిస్టర్ అవ్వాలి అనంటే ఆ సీఎం అపాయింట్ అవ్వాలి అనంటే ఏ ఆర్టికల్ అంటే ఇక్కడ మనకి పాలిటీ సబ్జెక్ట్, అక్కడ జిఎస్ సబ్జెక్ట్ తెలిసి ఉండాలి కదా. అది బీట్ ఎనీ ఎగ్జామ్, నేషనల్ లెవెల్ ఎగ్జామ్ అయినా స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అయినా ఇలా క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఇవన్నీ ఇంటర్లింక్ ఉంటాయి ఒకదానికొకటి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఎవరున్నారండి? రేఖా గుప్తా గారు ఢిల్లీకి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. షీ ఈజ్ ద 4th ఫీమేల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. ఇది మనందరికీ తెలుసు. ఈవిడ విషయంలో మనల్ని క్వశ్చన్ ఎలా అడగొచ్చానంటే ఢిల్లీకి మొట్టమొదటి ఫీమేల్ చీఫ్ మినిస్టర్గా ఎవరు పనిచేశారు అలా అడగొచ్చు. లేదా ఇండియా లెవెల్లో అసలు మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ ఇండియా ఎవరు? సుచేత కృపాల్ని గారు ఫస్ట్ ఫీమేల్ చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ ఇండియా. అలా క్వశ్చన్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ జీకే చదువుకోవాలి మనం, జీకే కరెంట్ అఫైర్స్ 2 క్లబ్ చేసి చదువుకున్నప్పుడు మీకు జీకే కవర్ అయిపోతుంది, కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోతుంది, అదేవిధంగా జిఎస్ అంటే ఇక్కడ పాలిటీ రిలేటెడ్, ఇందాక ఆర్టికల్ చెప్పుకున్నాం కదా, పాలిటీ రిలేటెడ్ ఏదైనా వచ్చింది అని అంటే చదువుకోవచ్చు. అట్లా మ్యాక్సిమం అంటే మనము ఈజీగా ఆన్సర్ చేయగలిగేది మనం క్వశ్చన్ చూసి మనకి తెలుసు గుర్తుందనుకోండి, గుర్తు పడితే సరిపోతుంది. గుర్తు పెట్టుకోని అవసరం లేదు, మీరు ఎగ్జామినేషన్లో గుర్తు పడితే సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ కానీ జిఎస్ కానీ గుర్తు పడితే సరిపోతుంది. అంటే మీరు ఆల్రెడీ చదువుకునే ఉంటారు, పేపర్లో వచ్చినప్పుడు జస్ట్ చూసి ఎస్ ఇదే అయి ఉంటుంది అని గుర్తుపడితే సరిపోతుందండి. మనకు మార్క్ వచ్చేసిందంటే అది 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ. ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలి అని అంటే అది కరెంట్ అఫైర్స్ వల్ల సాధ్యపడుతుంది. కాబట్టి ఇది ఆర్ఆర్బిలో ఇచ్చినటువంటి వెయిటేజ్. అదేవిధంగా రీసెంట్గా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎస్ఎస్సి నుంచి మనకి ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది, సమ్ 25,000+ వేకెన్సీస్కి. దట్ ఈజ్ ఎస్ఎస్సి జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ నోటిఫికేషన్. దీంట్లో ఈచ్ సబ్జెక్టులో ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 20 క్వశ్చన్స్. కరెంట్ అఫైర్స్ కూడా 20 క్వశ్చన్స్ ఉంది. ఇక్కడ కరెంట్ అఫైర్స్ అని చెప్పలేం, జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్కి ఉంది. 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 20 క్వశ్చన్స్లో మీకు 8 నుంచి 10 క్వశ్చన్స్ వరకు 8 to 10 క్వశ్చన్స్ మీరు కరెంట్ అఫైర్స్ నుంచే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిగతావి జనరల్ స్టడీస్ నుంచి, జీకే నుంచి మిగతా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఇంత హాఫ్ ఆఫ్ ద 50% ఆఫ్ వెయిటేజ్ ఉన్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ని మనం అస్సలు నెగ్లెక్ట్ చేయొచ్చా? అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదండి. ఆ విధంగా వెయిటేజ్ అన్నది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటుంది. అయితే మనం కరెంట్ అఫైర్స్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? ఇది చాలామందికి ఉన్నటువంటి డౌట్. ఏదైనా ఎగ్జామినేషన్ వచ్చిందనుకోండి, ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి? 6 monthsా, 1 yearా, 2 yearsా? ఇది చాలామందికి ఉన్నటువంటి క్వశ్చన్. మీరు ఏ ఎగ్జామినేషన్ అయినా తీసుకోండి, 6 months కరెంట్ అఫైర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎగ్జామినేషన్ ఇప్పుడు డిసెంబర్లో కండక్ట్ చేస్తున్నారు అనుకోండి, మీరు మే నుంచి డిసెంబర్ మంత్ వరకు
జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీరు చదువుకోవాలి. మినిమం 6 months అన్నవి మినిమం. లేదు మాకు ఇంకా ఓపిక ఉందని మేము చదువుకోగలుగుతామనంటే ఇంకొక 6 months చదువుకున్నా కూడా నష్టం లేదు. అదేవిధంగా దేనిని ఫాలో అవ్వాలండి అనంటే ఏదన్నా ఒక న్యూస్ పేపర్ తీసుకోండి డైలీ. అది ద హిందూనే అవ్వాల్సిన పని లేదు. మీకు ఏ న్యూస్ పేపర్ చదివితే ఈజీగా ఉంటుందో ఆ న్యూస్ పేపర్ని తీసి చదువుకోండి. అది ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా, హిందీ అయినా, ఏ భాష పేపర్ అయినా ఒక్క న్యూస్ పేపర్ని ఫాలో అవ్వండి. రకరకాల న్యూస్ పేపర్స్ ఫాలో అయ్యి ఆగమవ్వద్దు. ఒక న్యూస్ పేపరే ఫాలో అవ్వాలి. అదేవిధంగా ఒక న్యూస్ పేపర్తో పాటు ఒక మ్యాగజైన్ని కూడా ఫాలో అవ్వాలి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు. అదేవిధంగా ఇప్పుడు సోషల్ మీడియా సైట్స్ నుంచి కూడా మనకి జనరల్ నాలెడ్జ్ వస్తుంది. అంటే ఏ సైట్ పడితే ఆ సైట్ పిచ్చి పిచ్చి సైట్లన్నీ చూడొద్దు. ఇండిపెండెంట్ జర్నలిస్టు కొంతమంది ఉంటారు. ఆ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ పేజెస్ ఉంటాయండి. ఇప్పుడు ఇన్స్టాలో చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ పేజెస్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు బీట్రూట్ అని చెప్పేసి ఫైర్ డిసూజా ఆవిడ పేజ్, అట్లాంటి పేజెస్ కొన్ని ఉంటాయండి. ఆ పేజెస్ని ఫాలో అవ్వండి. అదే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. మీరు సోషల్ మీడియా ఫాలో అవ్వాలి అని అంటే. లేదు అనంటే ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ సోర్స్, ఈ యూట్యూబ్ ఛానల్ సోర్స్ నేను ఒక సోర్స్ ఫాలో అవ్వమని చెప్తాను. బట్ యూ కెన్ ఆప్ట్ ఫర్ 2 or more సోర్సెస్ ఆల్సో. ఏదైతే మీకు జెన్యున్ అనిపిస్తుంది, అథెంటిక్ అనిపిస్తుంది అనంటే ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ సోర్స్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇట్లా ఒక న్యూస్ పేపర్, ఒక మ్యాగజైన్, ఒక యూట్యూబ్ ఛానల్ సోర్స్ని ఫాలో అవ్వండి. ఇవన్నీ చదువుకోవడం. దీనితో పాటు నోట్స్ మేకింగ్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. నోట్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇప్పుడు లెఫ్ట్ రైట్ ఇట్లా 2 సైడ్స్ ఉంటాయి కదండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంటీ ఉంచుకోండి, రైట్ హ్యాండ్ సైడ్ రాస్తూ ఉండండి. ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయనుకోండి మరలా ఈ లెఫ్ట్ పేజ్లో రాసుకుంటూ ఉండండి, నింపుకుంటూ ఉండండి. ఈజీగా ఉంటుంది అనమాట. నోట్స్ మేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలండి? హౌ టు రిమెంబర్, దిస్ ఈజ్ ఆల్సో $1 million క్వశ్చన్. ఇక్కడ ఒక సింపుల్ ట్రిక్ ఉందండి. 147 ఈ ప్రిన్సిపల్ని ఫాలో అవ్వండి. 147 ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే ఇవాళ ఒక టాపిక్ చదివాను అనుకోండి, ఫస్ట్ డే, దాని తర్వాత ఫోర్త్ డే ఒక టాపిక్ చదవండి, సేమ్ టాపిక్ చదవండి. దాని తర్వాత 7th డే మరలా ఆ టాపిక్ని రిపీట్ చేయండి. మీరు దాని తర్వాత మర్చిపోవాలనుకున్నా కూడా మర్చిపోలేరు. ఇది చాలా మంది ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయినటువంటి రూల్. 147 రూల్ నేను కనిపెట్టిన రూల్ కాదండి. ఇది చాలా చాలా ప్రాక్టికల్లీ కూడా ఇది ప్రూవెన్ రూల్. 147 అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొక ట్రిక్ ఏంటి అని అంటే గుర్తుపెట్టుకోవడానికి గ్రూప్ డిస్కషన్స్. మీ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా కూర్చొని మీరు బాతా కానీ ముచ్చట్లు వేస్తున్నారు అనుకోండి, ఏదైనా ఒక టాపిక్ని తీసుకొని సరదాగా అలా మాట్లాడుకోండి, రివిజన్ అయిపోతుంది. గ్రూప్ డిస్కషన్స్. లేదు ఒక వీక్ మొత్తం కరెంట్ అఫైర్స్ అయిపోయింది, ఆ వీక్లీ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా 4-5 కూర్చొని డిస్కస్ చేసుకోండి, సరదాగా బాతా కానీ వేసుకుంటూ. అలా గ్రూప్ డిస్కషన్స్ వల్ల కూడా చాలా చాలా ఉపయోగం ఉంటుంది. మరి కరెంట్ అఫైర్స్ ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నాం అనుకోండి, ఎలా కవర్ చేయాలి, హౌ కరెంట్ అఫైర్స్ షుడ్ బి కవర్డ్, ఎలా కవర్ చేయాలి అని అంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంపార్టెంట్ డే ఏదైనా వచ్చింది అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ యూత్ డే అన్నది వచ్చింది. ఆ నేషనల్ యూత్ డే గురించి వచ్చినప్పుడు మనం జనరల్గా ఏం గుర్తుపెట్టుకుంటాం? నేషనల్ యూత్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? దట్ ఈజ్ ఆన్ January 12th నాడు నేషనల్ యూత్ డేని సెలబ్రేట్ చేస్తాం. దానికి థీమ్ ఉంటే చదువుకుంటాం, గుర్తుపెట్టుకుంటాం. కానీ ఎగ్జామినర్ ఏమని అడుగుతాడు? నేషనల్ యూత్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ హోమ్. స్వామి వివేకానంద గారి పుట్టినరోజు సందర్భంగా నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేస్తారు. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చినప్పుడు ఇలాంటి ఇంకా వేరే డేస్ ఏమన్నా ఉన్నాయా? ఆల్ అక్రాస్ ద క్యాలెండర్లో 365 డేస్లో ఇంకా వేరే డేస్ ఏమన్నా ఉన్నాయా? అవి ఒకసారి చూసుకోవాలి. దాంట్లో ఇంపార్టెంట్ డేస్ వచ్చేసి ఏంటి? పరాక్రమ్ దివస్ అని చెప్పేసి ఇంకొక ఇంపార్టెంట్ డే ఉంది. దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ January 23rd. ఎవరి పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేట్ చేస్తాం? నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పుట్టినరోజుని మనం పరాక్రమ్ దివస్ అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తాం. ఇంకొకటి గుడ్ గవర్నెన్స్ డే. గుడ్ గవర్నెన్స్ డే ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ డే. దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ December 25th. ఎవరి పుట్టినరోజు సందర్భంగా? అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజు సందర్భంగా దీన్ని సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా నేషనల్ లెవెల్లో యూనిటీ డే ఆర్ ఏకతా దివస్ ఎవరి పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? October 31st సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పుట్టినరోజు సందర్భంగా నేషనల్ యూనిటీ డేని సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా ఇంటిగ్రేషన్ డే.
ఇంటిగ్రేషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ వెన్ అనంటే నవంబర్ 19th నాడు ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇంటిగ్రేషన్ డేని సెలబ్రేట్ చేస్తాం. ఇంకొకటి హార్మనీ డే ఆర్ సద్భావన దివస్. సద్భావన దివస్ అన్న హార్మనీ డే అన్న సేమే. రాజీవ్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా దట్ ఈజ్ ఆన్ August 20th ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ హార్మనీ డే. ఇట్లా వెరీ ఇంపార్టెంట్ డేస్ ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా సెలబ్రేట్ చేస్తున్నామా, అట్లా అన్ని మనకి ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. అదేవిధంగా నేషనల్ లెవెల్లో ఫార్మర్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్. ఎవరి పుట్టినరోజు సందర్భంగా ఫార్మర్స్ డేని సెలబ్రేట్ చేస్తాము అనంటే చౌదరి చరణ్ సింగ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఫార్మర్స్ డేని సెలబ్రేట్ చేస్తాం. ఇట్లా ఒక డే గురించి వచ్చినప్పుడు ఎవరి పుట్టినరోజు అనంటే ఇట్లా పేర్లు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఫింగర్ టిప్స్ మీద ఉండాలన్నమాట. అలా చదువుకోవాలి ఒక ఇష్యూ గురించి. ఇప్పుడు డేస్ గురించి చెప్పాను కదండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక డే ఏదైనా ఉంది, మనం డేస్ కాకుండా ఇంకొక టాపిక్ ఏదైనా ఉందండి, దాని గురించి చదువుకోవాలి. ఇప్పుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి డెత్ యానివర్సరీ 70th డెత్ యానివర్సరీని సెలబ్రేట్ చేస్తున్నాం. 70th డెత్ యానివర్సరీ దట్ ఈజ్ ఆన్ ఎప్పుడు 70th డెత్ యానివర్సరీ. ఈయన గురించి పాయింట్స్ రాసుకోవాలి. 6th డిసెంబర్ నాడు ఈయన చనిపోయారు. ఎప్పుడు జన్మించారు అనంటే 14th ఏప్రిల్ జన్మించారు. ఎక్కడ జన్మించారు? మధ్యప్రదేశ్లో. ఎక్కడ చనిపోయారు? ముంబైలో చనిపోయారు. ఆయన టూంబ్కి ఏమైనా పేరుందా అనంటే చైత్య భూమి అన్నటువంటిది ఆయన టూంబ్ పేరు. ఆయన స్టార్ట్ చేసినటువంటి జర్నల్స్ పేరు ఏంటి? సమత అన్నటువంటిది ఆయన స్టార్ట్ చేసినటువంటి జర్నల్. మూక్ నాయక్ అన్నటువంటిది. బహిష్కృత భారత్, ఇవన్నీ కూడా జనత, ఇవన్నీ కూడా ఆయన స్టార్ట్ చేసినటువంటి జర్నల్స్ పేర్లు. అదేవిధంగా ఆయన ఏమన్నా సంస్థల్ని, అసోసియేషన్స్ని స్టార్ట్ చేశారా? ఎస్సీ ఫెడరేషన్ని స్టార్ట్ చేశారు. ఆల్ ఇండియా లేబర్ పార్టీని ఆయన స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, అవి చూసుకోవాలి. అదేవిధంగా ఆయన బుద్ధిజంని తీసుకున్నారు. బిఆర్ అంబేద్కర్ గారు బుద్ధిజంని ఎప్పుడు ఎంబ్రేస్ చేసుకున్నారు? బుద్ధిజంని అనంటే ఆయన చనిపోబోయే ముందు 1956లో. అది కూడా ఎక్కడ? దీక్షభూమి మహారాష్ట్రలో దీన్ని ఎంబ్రేస్ చేసుకున్నారు. ఎప్పుడు ఎంబ్రేస్ చేసుకున్నారు అది గుర్తుపెట్టుకోవాలి. దానితో పాటు బిఆర్ అంబేద్కర్ గారికి భారత రత్నాన్ని పోస్టుమస్లీ ఆయన చనిపోయిన తర్వాత 1990 సంవత్సరంలో పోస్టుమస్లీ అందజేశారు. ఇది మాత్రమే కాదు, ఇంకా రీసెంట్గా నవంబర్ 26న మనం ఇది వరకు నేషనల్ లా డేగా సెలబ్రేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు November 26th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ కాన్స్టిట్యూషన్ డే. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి దీన్ని సెలబ్రేట్ చేస్తూ వచ్చాము అనంటే కాన్స్టిట్యూషన్ డే అని అన్న పేరు ఎప్పటి నుంచి మారింది? 2015 సంవత్సరం నుంచి మారింది. ఇదే 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ పుట్టినరోజు సందర్భంగా అప్పటి నుంచి దీన్ని సెలబ్రేట్ చేయాలి. ఇట్లా లా డే కాదు, కాన్స్టిట్యూషన్ డే అని సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్లా ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బిఆర్ అంబేద్కర్ గారు ఇంకా ఏం చేశారు? ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఆయనకి పేరు. చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, డ్రాఫ్టింగ్ కమిటీకి హెడ్గా కూడా ఈయన పనిచేశారు. మన భారతదేశానికి మొట్టమొదటి, ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి లా మినిస్టర్గా కూడా బిఆర్ అంబేద్కర్ గారు పనిచేశారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ఒక పర్సనాలిటీ గురించి వచ్చినా, ఏదైనా ఒక ప్లేస్ గురించి వచ్చినా దానికి రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో, పాస్ట్, ఇప్పుడు ప్రజెంట్, దానికి రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో అవన్నీ చదువుకోవాలి. అలా చదువుకుంటే యాజ్ సింపుల్ యాజ్ దట్ మీకు ఈజీగా గుర్తుంటుంది అనమాట. ఈజీగా గుర్తుంటుంది. మీరు మర్చిపోవాలనుకున్నా కూడా మర్చిపోరు. ఇది కరెంట్ అఫైర్స్ చదవాలి అనుకున్న పద్ధతి. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ మేజర్ రోల్ ఏముంది, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం డైలీ కరెంట్ అఫైర్స్ మన సివిక్ అడ్డా ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఆ డైలీ కరెంట్ అఫైర్స్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. మీరు ఇంకా అటెంటివ్గా ఉన్నారు, వింటున్నారు అని అంటే ఇంకా డైలీ కరెంట్ అఫైర్స్ గురించి మనకి వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంట్ చేస్తాం. కాబట్టి మన డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్ని కూడా మీరు ఫాలో అవ్వాలి అని అంటే మన సివిక్ అడ్డా ఛానల్ని ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సివిక్ అడ్డా. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్ అండ్ కీప్ ఫాలోయింగ్ సివిక్ అడ్డా. థ్యాంక్ యూ సో మచ్.